గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మాక్లూరు మండలం ధర్మవరంలో హత్యకు గురయ్యారు. అందులో ఆకాష్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి బ్రదర్. అసలు ఆకాష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఆకాష్ అన్నని అడిగైతే తెలుసుకుందాం. ప్రధానంగా ఆ హత్య కావడానికి గల ప్రధాన కారణాలు అంటే అసలు ఏమన్నా తెలుసా? నీ పేరేం పేరు? దీపక్. ఏం జరిగింది మీ తమ్ముడికి, అసలు ఏమైంది? ఏమో సార్, డైలీ రెగ్యులర్ పనికి పోతాడు వస్తాడు. అయితే నిన్న ఒకరోజు హాలిడే ఉండే, సాయంత్రం ఈవినింగ్ 5:30కి అట్లా వెళ్ళిండు. ఇంట్లోకి వెళ్ళి మా మూవీకి వెళ్తా అన్నట్టు మాట్లాడండి. వెళ్ళిండు. వెళ్ళంగానే ఇక మేము కూడా వెళ్తాడు కదా వస్తాడు కదా అని ఊకున్నాం. మళ్ళీ నైట్ మా అమ్మ కూడా ఫోన్లో వేసింది, అంటే ఇచ్చేసింది, ఎట్లన్నా వస్తాడు కదా అని మేము ఊకున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి లెంకినాం అన్నట్టు, ఆడ ఇక్కడ ఉంటాడా అన్నట్టు. అందరికీ వాళ్ళ దోస్తులకు కూడా 2-3కి ఫోన్ చేసినాం, దొరకలే. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వేణు అనేటైనా ఆయన ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన కాల్ చేస్తే ఇట్లా నైట్ 10 o'clock అట్లా కల్లుబట్ట దగ్గర జీలకర్ర ప్రసాద్తో కనబడ్డాడు అన్నట్టు. మాకు వేరేలతో ఆయన ఎంక్వైరీ చేసుకొని నాకు ఫోన్ చేసి చెప్పిండు. చెప్పగానే ఇక నేను కూడా అటు ఇటు అంటే లెంకుతున్నా, ఆడ వైన్స్లో ఆడ ఏమో దెబ్బలు తాగి పడ్డాడేమో అన్నట్టు. ఎట్లయినా డైలీ రెగ్యులర్ తాగుతాడు కదా అన్నట్టు నేను పోయి ఎంక్వైరీ చేసిన. మళ్ళీ పోయేటప్పుడు సార్ ఫోన్ చేసిర్రు, పోలీస్ సార్ ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా ఒకసారి రా చూడు ఇదేనా కాదా అన్నట్టు. చూస్తే అదే డెడ్ బాడీ వెళ్ళి మా తమ్ముడిది. అంటే ప్రసాద్తో మీ తమ్మునికి ఏం సంబంధం? మా తమ్ముడితో ఏం సంబంధం లేదు ఆయనకి. అంటే మాది 3వ గల్లీ అన్నట్టు. ఇట్లానే పరిచయం అన్న అన్నట్టు. ఇక అట్లాంటి పరిచయం ఉండేది. డైలీ తిరుగుడు, ఆయనతో ఉండు ఏముండదు. ప్రసాద్ అనేటి ఆయన పెద్ద ఇదే అన్నట్టు, క్రైమ్ 10-20 కేసులు ఉన్నాయి ఆయన మీద, అంటే సస్పెన్స్ అన్నట్టు ఆయన. అయితే ఈయన ఎందుకు ఆ తాగిన మత్తులో పోయిండో, ఆ తాగిన మత్తులో ఆయనకి తీసుకుపోయిండో అది ఒకటి తప్పు అయిపోయింది. మావాడు ఎవరితో అంటే గొడవలు పెట్టుకోడు, ఏం చేసుకోడు, ఆయన పని చేసుకొని వస్తాడు. తాగినప్పుడు మాత్రం ఇక ఈయనకి ఏమైనా తీసుకుపోయారేమో తెలియదు. ఇక ప్రసాద్ ఆయన జీలకర్ర ప్రసాద్ ఆయన తీసుకుపోయింది. ఇక నైట్ 12 o'clock అట్లా తీసుకుపోయినట్టు, అంటే పోలీసులు నాకు చెప్పేది అన్నట్టు. ఇట్లా 12 అట్లా తీసుకుపోయారు, పోయారు, ఆ ఊరికి పోయారు అంటే అనగానే ఆ ఊరోళ్ళకు వాళ్ళు ఫస్ట్ ఇదైపోయారు. ఇక ఆయనకి ప్రసాద్ అయిన టైంకి ఆ ఊర్లో కొంచెం అంటే రిలేషన్షిప్ ఉన్నట్టు అన్న ఒక ఆమెతో. అయితే పోగానే ఈయన తీసుకుపోయింది. ఇక ఈయన తీసుకోవడం తప్పు అయిపోయింది. ఇక తీసుకోగానే ఊరోళ్ళు కారం అది కట్టేసి కొట్టిర్రు అన్నట్టు, కొట్టిర్రు. కొట్టంగానే ఇక ఈయన స్పాట్ డెడ్ అయిపోయారు ఇద్దరు. కొట్టిన వాళ్ళ మీద మీరేమన్నా ఫిర్యాదు చేస్తారా? అసలు ఆ కారణంగా పిటిషన్ ఇచ్చినాం సార్. అది పోలీస్ సార్ చెప్తారు, చెప్పినాక తర్వాత ఏం చేయాలి. వాళ్ళు ఉన్నారంట, నాకైతే పట్టుకున్నారని చెప్పారు. పిటిషన్ని బట్టి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి సార్. ఇప్పుడు నీకు ఆకాష్ తెలుసా? మీకు చిన్న తమ్ముడు లెక్క ఉండే, తమ్ముడు లెక్క మాకు ఎప్పుడు ఎట్లా ఉంటుండే మీతో? ఏం చేస్తారు? మంచిగానే ఉంటుండే, పనికి వస్తుండే, పని చేస్తుండే అని. నేను ఒక కాంట్రాక్టర్, నా దగ్గర పనికి వస్తుండే. మంచి వ్యక్తి, ఎంత మంచి అంటే అంత మంచి వ్యక్తి అసలు. అట్లాంటి రొటీన్లో పోయిందంటే నేను నమ్ముతాను. మళ్ళా రాత్రి మేము అందరం కలిసి సాయంత్రం 5 గంటలకు అందరం కలిసినాం. 5 గంటల తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. అసలు విషయం ఇది, ఈ దొంగ ప్రసాద్ గాడు వీడికి ఏడగలిచిండో నాకు అది అర్థమవుతలేదు. అది విషయం. అసలు ఆడికి బాండింగ్ లేదు. అసలు ఆడు ఏడే ఉంటాడో దొంగలందరూ గల్లీలో కూడా కనిపించలేదు అసలు. అటువంటి వాడితో వీడికి ఎట్లా దోసారైంది, మేమైతే పొద్దు నుంచి అదే ఆశ్చర్యపడుతున్నాం మేమంతరం. మొత్తానికి చూసుకోవచ్చు, ఒక ప్రసాద్కు మా ఆకాష్కు ఎలాంటి సంబంధం లేదు. అతను వచ్చి తీసుకెళ్ళి అనవసరంగా మా తమ్ముడిని చంపాడని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఒక మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే ప్రసాద్ ఆ ధర్మవరం గ్రామానికి వెళ్ళాడు. ఆ అక్రమ సంబంధం నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ గ్రామస్తులతో తరచూ గొడవపడుతున్న నేపథ్యంలో వాళ్ళు కాపు కాశారు. ఖచ్చితంగా ఎలాగైనా ప్రసాద్ వస్తాడు, ఖచ్చితంగా పట్టుకొని కొట్టాల్సిందే అనేది వారు నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ప్రసాద్ను అయితే పూర్తిగా ప్రసాద్తో పాటు వెళ్ళిన ఆకాష్ను కూడా కొట్టి చంపారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.